Hello, my name is Oliver. I'm an alcoholic, and this is our big book study of the AA Big Book. Let's start with the Serenity Prayer. God grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. We are on page 67 in my edition, the paragraph starting notice that the word fear. రైట్ నమస్కారం అండి. నా పేరు రమణ. నేను తాల్బోట్ని. మనం ప్రశాంత ప్రార్థనతో మళ్ళీ మనం బిగ్ బుక్ అధ్యాయం ఇవాళ సాయంత్రం మొదలు పెట్టుకుందాం. దేవ, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతనిమ్ము, మార్చగలిగిన విషయములను మార్చుకున్నట్టుకు ధైర్యం నిమ్ము, మరియు పైరెంట్కి గల తేడాను తెలుసుకుని వివేకము నిమ్ము. మనం ఇంగ్లీష్ పుస్తకంలో 67 పేజీలో ఉన్నాము. ఈ తెలుగు పుస్తకంలో 66 పేజీలో ఉన్నాం. ఎక్కడంటే ఆఖరి పేరాలో ఇంతకు మునుపు ఉదహరించిన దానిలో బ్రౌన్, శ్రీమతి జోన్స్, యజమాని, తన భార్య అక్కడ ఉన్నాం అన్నమాట. ఎస్, గో హెడ్. Thank you. Notice that the word fear is bracketed alongside the difficulties of Mr. Brown, Mrs. Jones, the employer, and the wife. They're referring back to the fourth step presentment list on page 65. In the third column, it uses the word fear a number of times for these people. The self-esteem is grounded in fear. The security concerns are grounded in fear, etc. This short word, fear, somehow touches about every aspect of our lives. Everything we do is based in fear. What I've been taught in AA is that everything I do either comes from love, which is God, or it comes from the ego, which is based in fear. And the ego is essentially an instinctive survival mechanism. It's very important if you're living in the high grass in primeval times and there's a tiger or a lion coming, you don't want to be without fear. Fear is going to keep you alive. You're going to run fast while your less fearful friend is standing there waiting to get eaten. So it serves a role in terms of evolution in certain survival situations, but it touches every area of our lives. And nowadays, you really don't have to worry about lions and tigers that much. It really gets out of whack. You want to translate that, or should I keep going? Yeah, we'll do that. సో ఇంతకు మునుపు ఉదహరించిన దానిలో బ్రౌన్, శ్రీమతి జోన్స్, యజమాని, తన భార్య, వీరిలో ఎదురైన ఇబ్బందులను వివరించేటప్పుడు బ్రాకెట్లలో భయం అనే పదాన్ని పేర్కొంటూ వచ్చాము అని రాశాడు. ఈ భయం అనేది ఎక్కడ చెప్తున్నాడంటే 64 పేజీలో ఒక ఉదాహరణ ఇచ్చాడు కదా. ఈ కింద ఇచ్చిన ఉదాహరణ ఎంత ఖచ్చితమో అని రాశాడు కదా. అక్కడ బ్రౌన్, జోన్స్ అని రాశాడు కదా. అక్కడ కుడివైపున భయం 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 చాలా చోట్ల రాసింది. దాని గురించి ప్రస్తావిస్తూ ఈ చిన్న పదం మన జీవితాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఏదో విధంగా స్పృశిస్తూ ఉంటుంది అన్నాడు. ప్రతి అంశాన్ని స్పృశించేది ఏమిటి? భయం అంటే. ఈయన ఇప్పుడు ఆలివర్ ఏమన్నా అంటే ఏలో తను విన్నది మన జీవితంలో ప్రతి ఆలోచన, ప్రతి చేష్ట, ప్రతి కార్యము ప్రేమలోంచి అన్న పుట్టాలి, లేకపోతే మన అహంకారంలోంచి అయినా పుట్టాలి. 2 పద్ధతులు. ఈ అహంకారం అనేది భయం మీద ఆధారపడింది పూర్తిగా. నేను అనే భావం ఏదైతే ఉందో అది దాన్ని సపోర్ట్ చేసేది పూర్తిగా భయం అన్నమాట. ఈ భయం అంటే ఏంటి అని మనం మామూలుగా మాట్లాడుకుంటే, మరి ఆది మానవుడికి భయం చాలా ఉపయోగపడింది ఎప్పుడో అడవుల్లో తిరుగుతున్న రోజుల్లో. ఎందుకంటే పులేస్తే పరిగెట్టాలి కదా. సో దానికి భయం అనేది కలగాలి కదా మనిషికి. పులో, సింహం ఏదో జంతువు వస్తే పరిగెట్టాలి, లేకపోతే చిన్న జంతువు పెద్ద జంతువుని చూసి భయపడాలి. ఇది భయం అనేది ప్రకృతి సహజం. ఇందులో పెద్ద విచిత్రమైన. కాబట్టి ఇవాళ మనం ఉంటున్న సమాజంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మన చుట్టూ సింహాలు, పుళ్ళు అవి లేవు కదా, ఏనుగులు లేవు కదా. నేను మనుషులు ప్రపంచంలో బ్రతుకుతున్నా కదా అని భయం మాత్రం ఉంది. అదే ఆ భయమే ఇంకా ఇప్పటికీ ఉంది. ఈ భయం జీవితాన్ని కొంతవరకు ఏంటి చాలా ఇబ్బంది కలిగించేది భయం అని ఇప్పుడు చెప్తున్నాడు. ఎస్, ఆలివర్. Thank you. It was an evil and corroding thread. The fabric of our existence was shot through with it. So it rots everything. It's rusting. It's like corroding. So a strong person becomes weak, things like that. A loving person becomes hateful over time, not instantly necessarily. This language about being shot through with it, I was on a meeting one time, a Zoom meeting out of Texas, and they held up a piece of red cloth and put a drop of blue dye on it, and it instantly turned purple. That's shot through. Like the fabric of your life is shot through with fear. A tiny little bit of fear touches every area of your life and ruins it.
It set in motion trains of circumstances which brought us misfortune we felt we didn't deserve, because I'm the judge and I know what I deserve and what I don't deserve because I'm God, right? But did not we ourselves set the ball rolling? The example I typically give with people is you're 12 years old and you're studying for your test tomorrow, and your idiot knucklehead friends come by and say, let's go out and commit petty crimes. And you don't want to do that, but you go along with them because you're afraid of missing out, you're afraid of the names they'll call you, etc. So you go out, they're all committing petty crimes. The police come and everyone gets away except you. You get caught. You're in and out of well, in America, we call it the juvenile justice system. And, as you go through it, you get harder and like you get more of a record and the police start to know you. And, fast forward 15 years, you're in your late 20s in a prison cell wondering how you got there. And it all goes back to that night when you were 12, when you acted out of fear because you were afraid to stand up for yourself and you were afraid of what other people thought of you. I don't know if that's probably a good place to Yes, stop. sure. Sure. సో అది ఒక దుష్ట శక్తి. ఏది? భయం అనేది ఇక్కడ రాస్తున్నాడు. క్రమేపీ ముక్కలు ముక్కలుగా తెగిపోయేటటువంటి సన్నటి దారం. అసలు దానికి తెలుగులో రాసిన విధంగా చూస్తే అసలు అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు. అది చాలా విచిత్రంగా రాశారు. ఎందుకంటే అది కఠినమైన వాక్యం ఇంగ్లీష్ లో. ఏం రాశారంటే ఇంగ్లీష్ లో, ఇట్ వాజ్ అన్ ఈవిల్ అండ్ కరోడింగ్ థ్రెడ్, ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ వాజ్ షార్ట్ త్రూ విత్ ఇట్ అని రాశాడు. ఇది చాలా కష్టమైందండి అనువాదం చేయడానికి. ఈవిల్ దుష్ట శక్తి సరే, కరోడింగ్ థ్రెడ్, కరోషన్ అంటే ఏంటంటే చిలుం పట్టడం లాంటిది, రస్ట్ లాంటిది అనమాట. చిలుం పట్టడం, తుప్పు పట్టడం లాంటిది, తినేయడం అనమాట. లోపల నుంచి తినేస్తుంది మనని అని చెప్తున్నాడు. ఈ దారం వ్యవహారం ఏంటి అంటే, మన మన జీవితాలు ఒక గుడ్డ లాంటివి, ఒక నేసిన గుడ్డ లాంటివి అనుకుంటే, ఇది దారం ఎలా అయితే సర్వదా వ్యాపిస్తూ గుడ్డ చుట్టూ ఉందో, గుండా ఉందో, అలాగే భయం మన జీవితం ప్రతి అంశంలోకి చొచ్చుకుపోతుంది. ప్రతి చోట కూడా మన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అదొక దుష్ట శక్తి అని చెప్తున్నారు. అది ఈవిల్ అండ్ కరోడింగ్ థ్రెడ్ అంటే. ముక్కలు ముక్కలుగా తెగిపోయేటటువంటి సన్నటి దారం అంటే పెద్దగా సరిగా అర్థం స్ఫురించట్లా నాకైతే. సరే, మా యొక్క ఉనికి అనబడే వస్త్రం దానితోనే కుట్టబడింది. అది ఉనికి అనే వస్త్రం కుట్టబడి ఉంది దాంతో. అంటే ఈ మొత్తం నేనైతే ఎలా ఉన్నానో నన్ను అన్ని వైపుల నుంచి వ్యాపించింది భయం. ఈ భయం మాకు తగదని భావించే దురదృష్టాన్ని సంభవింపజేసే పరిస్థితులు సృష్టించింది. అది మాకు తగదు, నాకు ఇది కుదరదు, నాకు ఎందుకు ఇలా అవుతోంది అన్న పరిస్థితి వచ్చినప్పుడల్లా నాకు భయం. కొన్నిసార్లు భయం దొంగతనంతో జత కట్టవచ్చని మేము భావిస్తాం, కానీ దాని ముందు మర్చిపోయా. కానీ ఈ పరిస్థితులకు కారణం మేము కాదా, అక్కడ ఆపాడు ఆలివర్. అంటే ఏమిటి ఇక్కడ వీటి సారాంశం ఏంటంటే, మనం భయం పడ్డం వల్ల జీవితంలో పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఇప్పుడు ఆలివర్ ఒక ఉదాహరణ చెప్పారు. 12 ఏళ్ళు నువ్వేదో పరీక్షకు చదువుకుంటున్నావు, మామూలుగా స్కూల్లో చదువుకోమన్నారు, హోంవర్క్ ఏదో చేసుకుంటున్నావు. ఈ లోపల నీ మిత్రులు 10 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి మరి బయటికి పోదామరా, అల్లరి పనులు చేద్దామన్నారు. సో వాడితో అంటే వాళ్ళతో నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు నిన్ను వెక్కిరిస్తారు, నానా మాటలు అంటారు, వీడికి ధైర్యం లేదు, వీడు పిరికోడు అంటారు. అలా అంటారని భయంతో నువ్వు వాళ్ళని కూడా జట్టు చేరి వెళ్ళావు. వాళ్ళు ఏదో దొంగతనాలు ఏదో చేశారు, వాళ్ళతో పాటు నువ్వు పాల్గొని వాళ్ళు పిచ్చి పనులు చేస్తే వాళ్ళతో పాటు, అంటే భయానికి వాళ్ళతో పాటు వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారు, రేపు పొద్దున 10 మందిలో నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళతో చేరావు. పోలీసులు వచ్చారు, వాళ్ళు తప్పించుకున్నారు, నువ్వు దొరికావు, జైల్లో పడ్డావు. మొదటిసారి 12 ఏళ్ళకి జైల్లో పడ్డావు. అంటే చిన్నపిల్లల జైల్లో వేశాను నేను. 20 ఏళ్ళు పోయింది, గిర్రం తిరిగింది, నువ్వు ఇలాగే నేరాలు చేస్తూ బతికావు. ఒకరోజు జైల్లో కూర్చొని 25 ఏళ్ల వయసులో, పోనీ లేకపోతే 15 ఏళ్ళ తర్వాత 27 ఏళ్ల వయసులో అక్కడ కూర్చొని ఆలోచిస్తే ఏమిటి ఇలా అయిపోయాను నేను, నా జీవితం ఏమైపోయింది అంటే, ఎక్కడుందండి మొదలు అంటే, ఆ రోజు భయపడ్డావు చూడు. నీ మిత్రులు వచ్చి ఒరే దొంగతనానికి పోదావరా అంటే, నా వల్ల కాదురా బాబు, నన్ను వదిలేయండి అని చెప్పగలగాలి. ఆ ధైర్యం నీకు లేకపోయింది. ఎందుకు? నీకు భయం, వాళ్ళు ఏమంటారు, ఏమనుకుంటారు అని చెప్పి.
ఇలా ఏమంటారు ఏమనుకుంటారు అన్న భయంతోనే. ఎందుకంటే ఇవాళ భయాలు అవే మన ప్రపంచంలో. ఇప్పుడు పూలు వస్తుందని భయం లేదు కదా. ఎవడేమో అనుకుంటాడు అన్న భయంతోనే సర్వం మొదలవుతుంది. మొదలై మొదలవడం గురించే వాడు ఏం అడుగుతున్నాడంటే, కానీ ఈ పరిస్థితులకి కారణం మేము కాదా, మనం ఒకప్పుడు చేసిన పనికే కదా ఇదంతా పర్యవసానం. మళ్ళీ ఆలివర్ గో అహెడ్. Thank you. Sometimes we think fear ought to be classed with stealing. It seems to cause more trouble. I used to really struggle with that sentence. I had no idea what it meant. How is like fear like stealing? And then I looked at my life, and I looked at the time when I was a little kid and I had a chance to meet someone who was semi famous, and I was too afraid to go meet them. So I missed out on that. And then I thought about the time I was in high school, and there was this beautiful girl that didn't have a date to the prom. And everyone was telling me she would absolutely go out with you. Just go ask her. Just go ask her. All of her friends, all my friends, just go ask her. I didn't ask her. She ended up going out with somebody else. And then I thought about all the jobs I've lost and everything else because I was too afraid to do certain things, too afraid to stand up for myself, too afraid to do the next right thing or do anything, really, just paralyzed. Inaction is a form of action. If you just stand there, you're taking an action. It's not a very useful action, but you're taking an action. So fear is a thief. It stole most of my life from me. And I cope with it by drinking, and then I did even worse things when I was drunk. But the other thing, more relevant to AA and more relevant to all of us, how fear affects the newcomer. You know, you come into your home group. There is clearly someone there who is new. You can tell the newcomer looks very uncomfortable, very fearful. You see them, and then you see your friends standing over on the other side of the room. It's so easy to walk right past that newcomer and ignore the newcomer and go say hello to your friends. That's an easy thing to do. That's what fear tells me to do because I'm afraid to talk to people. I'm afraid to approach people. I'm afraid to do anything, frankly. If you do that, fear not only steals your chance to be a sponsor, it steals that person's chance to be sponsored because maybe that person decides that AA is not a very welcoming and pleasant place and they don't come back. They go out and drink some more and now they're dead. And you, because you don't have a sponsee, because you're too afraid to get one, you eventually end up drinking and now you're dead. And so you can see how your fear stole recovery as well. So I don't know if that's probably a good spot to translate. Yeah. అది సో కొన్నిసార్లు భయాన్ని దొంగతనంతో జతకట్టవచ్చని మేము భావిస్తున్నాం. భయం అన్నిటికంటే ఎక్కువ కష్టాలను కొని తెచ్చేదిగా అనిపించింది అన్నాడు. అసలు భయానికి దొంగతనానికి పొంతనేమిటండి? దొంగతనం అంటే వెళ్ళేది ఎవరిదో వస్తువు దొంగలించడం, లేకపోతే ఎవరిదైనా ఏదో వాళ్ళకి విలువైన వస్తువు దొంగలించడం. మరి నేను భయపడితే పక్కోడి విషయం దొంగలించినట్టు ఎందుకు అవుతుంది అని అనుమానం ఈయనకి వచ్చిందిట, నాకు వచ్చింది. మరి సహజమే ఇది. చాలా విచిత్రంగా ఉంది. ఈ రెండింటిని జతకట్టాడు బిల్లు ఈ పుస్తకంలో ఎందుకు అని. అయితే కొద్దిగా ఆలోచిస్తే దానికి అర్థం స్పష్టమవుతుంది అని ఉదాహరణ చెప్తున్నాడు ఈయన. ఏమన్నాడంటే, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో ఆయనకి నచ్చిన ఆయన మరి ఏమన్నా ఆటలు ఆడినవాడు, మరి సినిమా వాళ్ళు ఎవరో ఆయనకి నచ్చిన ఆయన వచ్చాట. ఆయన్ని కలిసే అవకాశం కలిగిద్దిట. అయితే భయం, అమ్మ నేను పోను, ఆయన దగ్గరికి పోను అన్నట్టు. కలిసే అవకాశం చేజారిపోయింది. అలాగే ఒక చక్కటి అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పార్టీకి వెళ్ళే అవకాశం కలిగి వాడు మిత్రులంతా చెప్పారు, అరే ఆ అమ్మాయితో వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు అడిగితే వస్తుంది నీతో, నువ్వు వెళ్ళి అడగడం నీ పని, అడుగు ఆ అమ్మాయిని అడుగు, నాతో వస్తావు పార్టీకి అంటే వస్తుంది. సరదాగా పోయి వెళ్ళి వచ్చి ఉండొచ్చు, బాగుండు. కానీ నాకు భయం, ఆ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి అడగాలంటే భయం. నేను భయంతో ఇక్కడే ఉండిపోయా. ఎవడో వెళ్ళి అడిగాడు, వాడితో పార్టీకి వెళ్ళింది, వచ్చింది, వాళ్ళు సుఖంగా ఉన్నారు. నేను అలా ఏడుస్తూ మూల కూర్చొని. ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే భయం నన్ను ఎన్ని చేయవలసిన పనులు చేయకుండా ఆపేసింది. అంటే ఏదో అమ్మాయితో పార్టీకి వెళ్ళడము, ఒక గొప్పవాడిని కలవడం చిన్న ఉదాహరణలుగా అనిపించవచ్చు. కానీ ముందుకు వెళ్తే జీవితంలో అలా ఎన్ని విషయాలు నేను భయంతో నన్ను నేను ఆపేసుకున్నాను. ఆపేసుకోవడం వల్ల ఏమైంది, నా నుంచి నేనే అవకాశాలను దొంగలించుకున్నా, అంటే అవకాశాలను పోగొట్టుకున్నా. ఇప్పుడు ఏకి సంబంధించినంత వరకు ఆయన చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు కొత్త మిత్రుడు వచ్చాడు మీటింగ్కి. కొత్త మిత్రుడు ఎలా ఉంటాడో మీ అందరికీ తెలుసు. ఇబ్బందికరంగా కూర్చొని ఉంటాడు, మూల కూర్చొని ఉంటాడు, అందరిలో కలిసి ఫ్రీగా
కబుర్లు చెప్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నవాడు కాదు. కొత్త మిత్రుడు ఎలా ఉంటాడు? ఓ మూల కూర్చొని భయం భయంగా అటు ఇటు బిక్కు బిక్కుమని ఉంటాడు. వాడు కూర్చొని ఉన్న పరిస్థితి పద్ధతి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీలో నాలో నాలాగా మీటింగ్ వందల సార్లు వెళ్ళిన వాళ్ళం కాబట్టి మనం వెళ్తే కొత్త మిత్రుడు ఎలా ఉంటాడో వాడి మనసులో భయం ఏమిటో మనం గ్రహించగలం. అంటే మనం ఏం చేస్తామంటే మనకి కూడా కొత్త వాళ్ళని వెళ్ళి కలవటం వాళ్ళతో మాట్లాడటం భయం. ఎందుకంటే వాడు నా గురించి ఏమనుకుంటాడు, ఇలాంటి ఏదో భయాలు నాకు ఉన్నాయి. ఎన్ని ఏళ్ళు రికవరీ ఉన్నా మనలో కూడా మరి జబ్బు ఉంది కదా. సో ఈ భయానికి లోనే మనం ఏం చేస్తామంటే ఎవడో ఇంకోటి మాట్లాడతాడులే కొత్త మిత్రుడితో, నేను నా దోస్తులతో మాట్లాడుకుంటా, నా మిత్రులతో మాట్లాడుకుంటా అని నేను వాడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను. అలా అందరూ వాడిని పట్టించుకోకుండా ఉంటే వాడికి ఏమనిపిస్తుంది? మొదటి మీటింగ్ వచ్చిన వాడికి, ఓహో ఏలో వీళ్ళు ఇలాగే ఉంటారేమో, ఎవడు మనని వాడు ఉంటాడు, నన్ను పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ, ఏదో కాగితాలు ఏమో నీ కోసం ఉంది అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద కథలు రాశారు వీళ్ళు, మన్నాడు రాడు. మన్నాడు రాడు. ఆ తర్వాత కథ మీకు తెలుసు. ఓ రోజు వాడు పోయాడని చెప్పి వార్త వస్తుంది, తాగి తాగిపోయాడు. ఇదంతా ఎక్కడ మొదలైందంటే నువ్వు వాడిని వెళ్ళి పలకరించడానికి భయపడ్డావు. ఇది చాలా నిజంగా రోజు జరిగే విషయం ఏ మీటింగ్. ఈ లోపల ఇలా నువ్వు 10 మందిని కలవకుండా కొత్త మిత్రులను కలిసి వాళ్ళకి సహాయం చేయకపోతే నీ ప్రోగ్రాం దొబ్బింది. నీ ప్రోగ్రాం దొబ్బితే నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఉంటావు? 2 ఏళ్ళు ఉంటావు, 3 ఏళ్ళు ఉంటావు, ఎన్నో ఏళ్ళు ఉంటావు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఏదో రోజున తాగుతావు. నువ్వు సరిగ్గా ప్రోగ్రాం పాటించకపోతే నువ్వు చూస్తావు. సో ఆ భయం ఇద్దరు జీవితాలను బలిగొట్టింది. చేత ఈ భయం పై ఆధారపడి ఉన్న జీవన విధానం ఏదైతే ఉందో ఇది చాలా హానికరమైన విషయం. ఇది మరి దొంగతనానికి సరితూగుతుంది అన్నది ఇవన్నీ ఆలోచిస్తే అర్థమవుతుంది అంటాడు. ఎస్, ప్లీజ్ గో అహెడ్. Thank you. To be afraid is to have more faith in evil than in God. That's what Emmett Fox said about fear. You know, that whatever I'm afraid of is more powerful than God. God cannot fix this thing. God cannot save me from this situation. God cannot keep this thing from happening to me. Therefore, fear is my God. Whatever I'm afraid of is my God. Whatever bad thing I think is going to happen, I'm effectively worshiping it because I give it more power than I give to God. I thought that was a very interesting comment. I actually wrote in my book. We reviewed our fears thoroughly. We put them on paper, even though we had no resentment in connection with them. So we make a list of our fears, even if they're not connected to a specific resentment. What I find, though, is that a lot of my resentments are grounded in fear because as a young person, I was taught, as a young man, I was taught that to be afraid, to show fear was unmanly. And that if you punch holes in the wall and threaten to slit somebody's throat, everybody thinks you're crazy, but they respect you. Whereas if you cry and cower in the corner, in America, when I was growing up, they would have all kinds of names for that, mostly calling you a homosexual or a girl or something. And those were things that I didn't want to be called. So I learned very quickly to be angry instead of afraid. But that doesn't mean that every fear is connected to an anger or a resentment. It could be connected to nothing. It could be, something nobody would like to happen to them. We ask ourselves why we had them. Why do we have these fears? Actually, is that probably a good place to translate? I know this is kind of complicated stuff here. Yeah. We'll go step by step. Yeah. సో మా భయాలు మేము పూర్తిగా సమీక్షించుకున్నాం. ఎందుకంటే భయం ఇంత ముఖ్యమైనది కాబట్టి భయం విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. భయం చాలా పెద్ద విషయం. రెండోది, ఎమెట్ ఫాక్స్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన క్రిస్టియన్ మతపరమైన పుస్తకాలు రాశాడు. మన ఏలో మొట్టమొదటి సభ్యులు డాక్టర్ బాబ్ వగేరా ఆయన పుస్తకాలు బాగా చదివేవాళ్ళు. ఆయన పుస్తకం ఈయన కూడా చదివేట. నేను కూడా 1-2 చదివాను, బాగుంటాయి. అందులో ఆయన రాసిన ఒక వాక్యం ఈయన గుర్తు చేస్తున్నారు మనకి. ఆలివర్ ఎమెట్ ఫాక్స్ ఏమన్నట్ట, మనం దేన్నైతే భయపడతాం, ఏదైనా మీ పెద్ద భయం తీసుకోండి మీ మనసులో, అది దాన్ని ఆ దేవుడు కూడా నిర్మూలించలేడు. ఎందుకంటే దేవుడి కంటే పెద్దదై కూర్చుంటుంది ఆ భయం. ఎందుకంటే ఆ భయం నీ ఆలోచన, నీ మెదడు, నీ జీవితం సర్వదా వ్యాపించిపోతుంది. అది నీకు దేవుడు అయిపోతుంది. అది నువ్వు గుర్తించి ప్రోగ్రాంలో దాన్ని పెట్టి దేవుడికి అప్పచెప్తే తప్ప. ఎందుకంటే నీ దగ్గర నుంచి పోగొట్టడం దేవుడు పని చేయగలడు, కానీ నువ్వు ముందు దాన్ని గ్రహించి దేవుడికి అప్పచెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆ భయం మీదే కేంద్రీకృతమై ఉంటాయి నీ ఆలోచన.
అది నీకు దేవుడి కంటే ఎక్కువైపోయినట్టు లెక్క. అది నీ మెదడులో నీ మనసులో పూర్తిగా నిండిపోయింది. అలా అన్నట్టు ఎమ్మెట్ ఫాక్స్. సో నువ్వు ఏ విషయం అయితే భయపడతావో చాలా ముఖ్యమైన విషయం అది. అది గ్రహించడం, దాన్ని రాసుకోవటం, దాన్ని ఆ, గుర్తించడం చాలా సార్లు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన అమెరికాలో చిన్నప్పుడు విషయం చెప్తున్నారు. భారతదేశంలో కూడా మనకు తెలిసిందే. ముఖ్యంగా మగవాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే మనం భయం చూపించకూడదు. మొహంలో ఏమాత్రం భయం చూపించినా నువ్వు పిరికి పందవి, ఆడపిల్లలాగా ఏడుస్తున్నాడు, ఆడపిల్ల భయపడుతున్నాడు అని చెప్పి వెక్కిరిస్తారు చుట్టుపక్కల మగవాళ్ళంతా. మగతనం అంటే ఏంటంటే భయం చూపించకపోవడం అని మనకి ఒక రివాజ్. మన సమాజంలో అదొక నాకు కూడా భయం వేసినప్పుడు చూపించకుండా ఉండాలి అని నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు. ఎలా నేర్చుకున్నానో తెలియదండి. ఎవరు చెప్పలే. ఒకరోజు నన్ను కూర్చోబెట్టి మా నాన్న చెప్పలే, మా అమ్మ చెప్పలే, ఎవరు చెప్పలే. కాకపోతే సమాజం మనకి నేర్పించే కొన్ని పాఠాలు ఉంటాయి మనం ఎదుగుతుంటే, ముఖ్యంగా లేత వయసులో పెరుగుతుంటే, కొంచెం 14-15 ఏళ్ళు వచ్చి కొంచెం పిల్లాడి నుంచి పెద్దవాడు అవుతున్న వయసులో తెలుస్తుంది అనమాట. అయ్యో నూనెగు మీసాల వయసులోనే తెలుస్తుంది. ఓ, మగవాడు అంటే భయపడకూడదు, మగవాడు ఎంత ఏం జరిగినా ఏడవకూడదు, కంట నీరు పెట్టకూడదు, భయం మొహంలో కనబడకూడదు. ఎందుకంటే ఏమైనా కనిపిస్తే అలాంటి భయం ఏమంటుంది సమాజం, రే వీడు గాజులు తొడుక్కున్నాడు రా అంటారు. మన తెలుగులో ఒక ఇది మాటే ఉంది, గాజులు తొడుక్కున్నావురా నీవు అంటారు. అంటే ఏమిటి, ఆడపిల్లలకి భయం పర్వాలేదు, మగవాడికి భయం తగదు అని. అంటే మగవాడు మనిషి, వాడికి భయం ఉంటుంది అన్న విషయం మనం మర్చిపోయాం. అమెరికాలో కూడా అంతే ఈయన చెప్తున్నాడు. చిన్నవాడు ఆడపిల్లలాగా వీడు, అమ్మాయి రా వీడు, అసలు మగవాడే కాదురా, వీడికి మగతనమే లేదురా అని వెక్కిరించేవాళ్ళు. కాబట్టి ఈ భయాలు మాలో ఎందుకు చోటు చేసుకున్నాయని మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాము అని రాస్తున్నాడు ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాడు ఆఖరికి. ఏంటంటే ఇందాక మనం రిసెంట్మెంట్స్ రాసాం కదా లిస్టు. రిసెంట్మెంట్, కోపం. సో కోపానికి, రిసెంట్మెంట్ కి, భయానికి సంబంధం ఉండనక్కర్లా. కొన్ని భయాల వల్ల మన కోపం వస్తుంది మనకి. చాలా వరకు కోపానికి ఆధారం కూడా మన లోపల భయమే. అట్లాగని వాటికి అతీతంగా మన కోపాలు, రిసెంట్మెంట్లు లిస్ట్ కి అతీతంగా వేరేగా ఉన్న భయాల లిస్ట్ కూడా ఉంది మనకి. అది కూడా నోట్ చేసుకొని జాగ్రత్తగా రాసుకోమంటున్నాడు 4వ సోపానంలో. ఎస్, ఆలివర్. Thank you. Wasn't it because self-reliance failed us? Self-reliance was good as far as it went, but it didn't go far enough. So I'm not afraid of the things I have control over. I'm not afraid of pens. I'm not afraid of coffee. I'm not afraid of my 8-pound chihuahua that I could kill in 1 second if I had to. These things don't fill me with fear because they're within my control. That's one end of the spectrum, right? On the other end of the spectrum are the things that I am not trying to control, that I know I can't control. Like, what is Europe going to look like in 1,000 years? Or is there life on Alpha Centauri? I don't lay awake at night worrying about these things. I don't really care, frankly. I give those things to God. Then there are the things in the middle. And in the middle is where fear lives. These are the things that I want to control, but that I can't. So yeah, it sounds silly to say you're afraid of pens or pants or lampshades. What about women? I want to control women, but you don't have the power to make them like you or make them do the things you want them to do. The example I also give is your car. If you have a car, it works. You drive it around. I could drive I live in Delaware. I could drive to California if I wanted to. I'm not saying there would be consequences, but if I wanted to, I could get in my car right now and start driving for California. Let's say that Ramana offers me $3 million if I can get to Pittsburgh in the next 10 hours. And I say, I'll be right there. Get off this meeting, run out to my car and start it. And it doesn't start. The car's not going. I'm not going to get my $3 million because I'm not going to be able to make it there in time because my car isn't working. And so before I even understand it, I'm pounding the steering wheel. I'm cussing every word in the English language. I'm inventing cuss words that nobody else has ever said before because I'm so afraid that I'm going to lose that $3 million because I don't control my car when I need to control it. So the fear can arise even from something that I think I have control over when I lose that control, especially if it's a situation where it's an emergency or it's important, or I think it's important. All of this is in my head. All of this is what matters, whether I get $3 million or not. I don't think the world cares. I don't think you care if I'm rich or poor.
It matters very much to me, but the universe doesn't care if I'm rich or poor. But to me, it's like, this is really important. I need to get all this money. Um, and because I place priorities on things, I try to control outcomes, and I can't control the outcomes. I can't control other people. I can't control the weather. I can't control, when a vehicle or a machine breaks down. I have no power over these things. And when I need them to work and they don't work for me, I feel fear. Or if, let's say, I'm trusting you to give me a ride somewhere and you don't give me the ride, you have your car breaks down. Now I have fear, and now I'm angry at you because I'm afraid I'm going to miss this event, and I'm blaming you because you were supposed to give me a ride and you're not doing it. You can come up with infinite examples, but it all boils down to self-reliance goes to a certain point, but then eventually it lets me down. I try to control everything, and I reach things I can't control, and that's where fear begins. Right. Also, death, health. Yeah. Big ones, right? Yeah. So those are my big ones. So it came easily to mind. Yeah. Also, I'm older than you by far. So and those are much in my thoughts. Anyway, సో భయాలను రాసుకున్నాం అని చెప్పాం కదా. మాలో ఈ భయాలు ఎందుకు చోటు చేసుకున్నాయి, మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాం. అది భయం ఎందుకు వేసింది? భయం ఉంది, సరే. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే నాకు భయం ఉంది, కొని రాశాను అనుకోండి. ఎందుకు చోటు చేసుకుంటారు? ఆడవాళ్ళు అంటే భయపడడానికి ఏముంది? వాళ్ళు మనుషులే కదా. నా చుట్టుపక్కల మరి నాకు అమ్మ, అక్క, చెల్లి, భార్య, అందరూ కూతుళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఆడవాళ్ళు అంటే నాకు ఎందుకు భయం? ఒకసారి మనం ప్రశ్నించుకొని కారణం రాసుకోవాలి కదా. 330 ఇది ముఖ్యమైన వాక్యం. మా మీద మేము ఆధారపడి ఉండడం అన్నది మమ్మల్ని విఫలం చేయటం వలన కదా. ఒక్కసారి ఆ వాక్యం గురించి ఆలోచిద్దామంటాడు. మా మీదే మేము ఆధారపడ్డాం అంటే దేవుడి మీద కాదు, నా స్వశక్తి మీద నేను ఆధారపడ్డాం. అదే ఇంగ్లీష్ లో సెల్ఫ్ రిలయన్స్, రైట్? అంటే నా స్వయం మీద నేను ఆధారపడి ఉండడం అన్నమాట. అంటే స్వశక్తి మీద ఆధారపడుతున్నాను. నేను స్వయం పోషకంగా ఉన్నాను, నేను ఏదైనా సాధించగలను అన్న నమ్మకంతో పెరిగాం మనం. ముఖ్యంగా మనం ఆల్కహాలిజం ఉంది కాబట్టి మనకి ఆ జబ్బులో ప్రధాన లక్ష్యం ఏమిటి? స్వకేంద్రీకృతమైన ఆలోచన. ఎంతసేపు నేను 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 అని ఆలోచించడం అని ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లోనే భాగం ఏమిటి? నేను ఏమైనా చేయగలను, నేను పూనుకునేది ఏదైనా సాధించగలను. దీని మీద పాటలు కూడా రాశారు తెలుగు సినిమాల్లో కూడా, సాహసం నా పదం అని ఇలాంటి పాటలు. ఎందుకంటే నేనేం చేస్తే అది నేను చేయగలను, నేను సాధించగలను. కానీ ఇదేముంది, నేను కోరుకుంటే అనే పాటలోనే ఉంటుంది. అలా అనుకుంటాం మన గురించి. మనం అంత చాలా గొప్ప సర్వశక్తులు కలిగి ఉన్న వాళ్ళం అని అనుకుంటాం. అయితే వాస్తవం ఏమిటంటే జీవితంలో కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు, కొన్ని నా చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కాఫీ తాగాలొద్దా అనుకున్నాను అనుకోండి, నా చేతిలో ఉంది, వెళ్ళి కాఫీ తెచ్చుకుంటా వంటింట్లోకి వెళ్ళి కావస్తే, లేకపోతే లేదు. ఆ పరిస్థితి అంటే నాకు భయం లేదు, అందులో భయపడాల్సిందే ఉంది. కావస్తే కాఫీ తాగు, లేకపోతే లేదు. సరే, సులభమైన విషయం. కానీ నేను నియంత్రించని, నేను నా స్వాధీనంలో లేని, నా చేతుల్లో లేని పరిస్థితులు 100 ఉంటాయి. అవి నాకు భయం కలిగిస్తాయి. ఇప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఉదాహరణ, నేను ముఖ్యమైన ఉదాహరణ నాకైతే తోచినవి 2 చెప్తున్నాను. అన్ని సమంగానే ఉంటాయి. చావు ఉందనుకోండి, పెద్ద భయం. చాలా మందికి చావు అంటే భయం. ఎందుకు చావు అంటే భయం? మన చేతుల్లో లేదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి. ఆరోగ్యం కూడా అంతే. నా క్యాన్సర్ వస్తుందా? తెలియదండి. వస్తే ఎప్పుడు వస్తుంది? చాలా కష్టపడుతుందా నన్ను? ఇది ఎక్కడుందండి? నా బుర్రలో ఉంది. ప్రపంచానికి అక్కర్లేదండి. నాకు క్యాన్సర్ వచ్చినా, నేను చచ్చినా, బతికినా ప్రపంచానికి ఎవరికి కావాలండి? మా అయితే 2-3 ఉంటారు నా ఏలో. ఆ తర్వాత ఇంట్లో 2-3 ఉంటారు. నన్ను చూసి అయ్యో పాపం వాడికి జబ్బు చేసి చచ్చాడేవాడు అని చెప్పి. లేకపోతే ఎవరికి అక్కర్లా. అట్లాంటిది మరి ఇదంతా నా అహంకారం, నా ఈగో, నా మనసులో జరుగుతున్న ఈ స్వాప్నికమైన ప్రపంచంలో జరుగుతోంది ఇదంతా. భయం అన్నది నేను నిర్మించుకున్నది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నా అహంకారం నుంచి పుట్టింది, నేను నియంత్రించలేకపోతున్నాను అన్న భావన నుంచి పుట్టుకొచ్చిందే ఇది. దేన్నైనా సరే. ఇప్పుడు ఆయన ఒక ఉదాహరణ ఇచ్చాడు.
కారు ఉందండి, మామూలుగా రోజు తోలుతాడు కారు ఆలివర్. ఆయనకి ఏం భయం లేదు కారు అంటే, శుభ్రంగా తోలుతాడు. నేను ఇవాళ ఇప్పుడు నా గురించే చెప్పాడు. నేను మా ఊరికి ఆయన ఊరికి కొంచెం ఒక ఆ, 6 గంటల దూరం ఉంది. నేను ఆయనకి పందెం కాశాను అనుకో, ఒరే నువ్వు మా నా ఇంటికి 10 గంటల లోపు ఇప్పుడు ఈ క్షణం నుంచి లెక్కెడతాను, 10 గంటల్లో వచ్చేసాయి, నువ్వు రాగలిస్తే మా ఇంటికి నీకు $3 మిలియన్ ఇస్తానని చెప్పి అతనికి పందెం కట్టాను అనుకో. ఏదో తిక్కరేగి కట్టానే అనుకో. ఇప్పుడు ఆ $3 మిలియన్ కావాలి ఈ వ్యక్తికి. 3 మిలియన్ అంటే $30 లక్షలు కావాలట. ఇప్పుడు ఆ డబ్బు వస్తుంది కదా అని చెప్పి చేతుల్లో అనుకొని కారు మొదలు పెట్టాడు. కారు స్టార్ట్ అవ్వాల. అప్పుడు ఏమవుతుంది, ఆలివర్కి కోపం వస్తుంది, కారు మీద కోపం వస్తుంది, భయం వస్తుంది. వారిని ఏమో నేను ఇప్పుడు కారు వేసుకుని వెళ్ళకపోతే రమణ గారి డబ్బంతా వాడి దగ్గరే ఉండిపోతుంది, నాకు ఇవ్వడే అని చెప్పి భయం. ఎందుకు వస్తుంది అని మనసులో అనేసుకున్నా ఆల్రెడీ $30 లక్షలు. అదేమో రావట్లేదని ఆల్రెడీ భయం. ఇంతకీ ఆ డబ్బు వాడు అన్నాడే తప్ప ఆ డబ్బు నాది కాదు, నేను ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానో తెలియదు. కారు మీద కోపం, రాదేమో అని భయం, ఇవన్నీ కలిసి వస్తాయి. ఎందుకండి ఇదంతా అంటే, ఇది చాలా మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు ఉదాహరణ, కానీ ఇందులో నిజం ఎందుకు ఉందంటే, రోజు నా చేతికి వంగుతోంది కదా కారు, నేను తాళం తిప్పగానే రోజు పలుకుతోంది. ఇవాళ మొదలష్టం ఎందుకు పలకట్లేదు అన్నది సమస్య. ఎందుకంటే నేను దేన్నైనా సరే నా చేతిలో ఉన్నదానితో గురించి భయపడను. నా చేతి ఆటిపోతే, నా నియంత్రణలోంచి అది తప్పిపోతే, నా స్వశక్తి దాన్ని నియంత్రించలేకపోతే, శాసించలేకపోతే నాకు భయం వస్తుంది. అబ్బో ఇదేదో నన్ను మించిన శక్తి ఏదో జరుగుతుంది, ఏదో చేస్తోంది. దీనికి విరుగుడు ఏమిటి అంటే, మీకు తెలుసు ప్రోగ్రామ్ ఏం చెప్తుందో మీకు తెలుసు. ఇది పెద్ద చదవక్కర్లా దీని గురించి. చదువుదాం కానీ నేను చెప్పేది, నీ స్వశక్తి లేకపోతే ఏ శక్తి ఉందా అంటే ప్రోగ్రామ్ ఒకటే చెప్తుంది, దేవుడు ఉన్నాడే, ఉన్నత శక్తి ఉంది అని చెప్తుంది. అక్కడికే వెళ్తున్నాం మనం. ఎస్ ఆలివర్. Thank you. Some of us once had great self-confidence, but it didn't fully solve the fear problem or any other. When it made us cocky, it was worse. So we might think that we have great abilities and we have even more self-reliance than most people. But, underneath that false bravado is tremendous fear. All of us know in our heart of hearts there are some things we can't control. Death, pain, what's going to happen to family members, what happens after we die. Like, these are things that no matter how self-confident you are almost certainly feeling fear about some of them. And when that makes you cocky, it's even worse, because the thing is, if I'm cocky, I don't even pretend that I need God. I'm so proud that I think that I can do this myself, or I need to act like I think I can do this myself. And that's more dangerous for me than if I am more honest about how I feel. I'm afraid. If I'm afraid, I'll look for an answer to it. But if I'm fine, this is great, I don't even look for an answer. And so I'm worse off than if I were capable of honestly looking at myself and disclosing how I really feel. Do you want to keep going and translate that? Yeah. All right. Thanks. అయితే మమ్మల్ని మా మీద మేము ఆధారపడడం అనేది మమ్మల్ని విఫలం చేసింది కదా అంటాడు. దానివల్లే కదా భయం మొదలైంది అంటాడు. దానికి విరుగుడు ఏమిటంటే, సామాన్య ప్రపంచంలో మీరు వెళ్ళి అడిగితే, ఏమంటే నాకు భయంగా ఉంటుందండి, నాకు మనసులో ఎప్పుడు ఏమిటో బిక్కుబిక్కుమంటూ ఉంటుందండి, ఒక కొత్త పని చేయడానికి కానీ, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కానీ, ఒక పెద్ద మనిషిని కలవడానికి కానీ, ఆడపిల్లతో మాట్లాడడానికి కానీ, ఏదో మీ జీవిత పరిస్థితిని బట్టి ఉదహరించుకోవచ్చు. అంటే ఏం చెప్తారు పెద్దలు, ప్రపంచం ఏం చెప్తుందండి మనకి, లేదయా అలా భయంగా ఉండకూడదు, మనిషిలో ఆత్మవిశ్వాసం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్తారు ఎప్పుడు మనకి. ఏదో 7 సోపానాలు ఇలాంటి పుస్తకాలన్నీ ఉంటాయి చూడండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్. మనకి జీవితంలో ఎలా బాగా, మన జీవితం మెరుగ్గా ఎలా బ్రతకాలో బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి పుస్తకాల షాప్కి వెళ్తే. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి నువ్వు అని చెప్తారు. అందుకే దానికి జవాబు ఇక్కడే చెప్పేస్తున్నాడు. ఆత్మవిశ్వాసం అనేది కొంత స్థాయి వరకు మంచిదే, కానీ దారి పొడుగునా ఉపయోగపడదు, పూర్తిగా ఉపయోగపడదు అని చెప్తాడు. కొంతవరకు ఆత్మవిశ్వాసం ఉండాలి, చెప్పేవాళ్ళు అంత తప్పేం చెప్పట్లేదు, తప్పకుండా ఆత్మవిశ్వాసం ఉండాలి నీకు, అందులో అనుమానం లేదు. మనిషి నాకు కొంచెం నీ మీద నీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి.
ఒకప్పుడు మాలోని కొందరిలో ఆత్మవిశ్వాసం అనేది చాలా అధికంగా ఉండేది. అసలు మనకేమైనా ఇబ్బంది అంటూ ఉంటే చెప్పే కదా ఇందాకలా, నేను దేన్నైనా సాధించగలను అనేది అతి విశ్వాసం. మనకు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది మన మీద. కానీ అది మాలోని భయానికి సంబంధించిన సమస్యను కానీ మరే ఇతర సమస్యను కానీ పరిపూర్ణంగా పరిష్కరించలేకపోయింది. ఇదండి మన సమస్య. మన సమస్య ఏంటంటే ఒకవైపు మనకేమో విశ్వాసం చాలా అతి ఎక్కువ, ఒళ్ళు పొగరు ఎక్కువ. ఏంటంటే నేను ఏది పూనుకుంటే అది చేసేయగలను అని ఒక గట్టి నమ్మకం మన మీద మనకు ఉంది. అలాగే బయలుదేరతాం. మరోవైపు హృదయాంతరాళ్ళలో ఒక్కసారి నిజాయితీగా తొంగి చూసుకుంటే లోపల విపరీతమైన భయం మీద నడుస్తుంది. భయం అనే ఇంజిన్తోనే నడుస్తుంటుంది మన రైలు బండి. ఇవి రెండు ఒకే మనిషిలో ఒకేసారి ఎలా చోటు చేసుకున్నాయంటే నడకండి, నాకు తెలియదు. కానీ నేను ఈ జబ్బుతో బాధపడుతున్నాను కాబట్టి అది వాస్తవం అని మాత్రం చెప్పగలను. అందుకే ఈ పుస్తకంలో వాళ్ళు క్రమంగా రాశారు నా గురించి. ఏంటంటే ఒకవైపు భయం చోటు చేసుకుంది, మన మీద మనం ఆధారపడడం ఆ భయాన్ని పోగొట్టలేకపోతుంది. ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు సాయం చేసింది కానీ పూర్తిగా సాయం చేయలేదు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆ ఆత్మవిశ్వాసం గురించి చివరి విషయం, అది మమ్మల్ని ఎప్పుడైతే నిర్భయస్తులను చేసిందో, నిర్భయం అంటే వీడి ఉద్దేశం ఇక్కడ కాకీ అన్నాడు ఇంగ్లీష్ లో, అంటే పొగరు అనమాట. పెద్ద భయం లేదులే అని, అసలు భయం ఉందని కూడా నువ్వు ఒప్పుకోకుండా ఎప్పుడైతే పర్వాలేదని పక్కకి తీసి పారేసేంత పొగరు చోటు చేసుకుందో నీ మీద, అప్పుడు నీకు ఇంక భగవంతుడు ఏం అవసరమేడు. నువ్వు అసలు భయాన్నే ఒప్పుకోకపోతే, దాన్ని గుర్తించి ఒప్పుకొని ముందు నాకు భయం అని నిజంగా వినయంతో ఒప్పుకుంటే అప్పుడు దాన్ని పరిష్కరించే మార్గం ఆలోచించవచ్చు. నువ్వు అసలు ఉందని ఒప్పుకోకపోతే ఇంక దేవుడి వరకు ఎప్పుడు చేరుకుంటావు? మా పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే భయాన్ని నీ అంతటి నువ్వు నయం చేయలేవని విదితం. అసలు భయమే లేదని అనుకున్నాం అనుకో, అది మరీ ప్రమాదకరం. అది మన పరిస్థితి అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని రాస్తున్నాం ఇదంతా ఈ లిస్టు. ఊరికే స్పాన్సర్ రాయమన్నాడు కదా అని రాయడం కాదు, ఏదో చాకరీ చేసినట్టు. ఎందుకు రాస్తున్నాం వివరణ చాలా బాగా ఇచ్చాడు. సరే, ఆలివర్. Thank you. Perhaps there is a better way. We think so. We're now on a different basis, the basis of trusting and relying upon God. So the basis that I've lived my whole life is to trust and rely upon myself. And the problem is I don't have the power to do very much. I have very limited power. Whatever power I do have comes from God and is entrusted to me. The power to breathe, the power to walk across the room, those are small powers, and they'll be taken away from me in the end. I certainly don't have the power to make a person like me, to make a person give me the things I want, to make a broken machine work. I don't have the power to do these things. So since I'm relying upon a finite power, it's not a good way to live. But if I'm relying on God, then God has infinite power. And the next sentence says that. It says, we trust infinite God rather than our finite selves. So if I'm trusting in infinite power, then I have nothing to fear, because infinite power can encompass everything I would be afraid of. Sorry. Yeah. ఇప్పుడు మరి భయం ఉంది అని ఒప్పుకున్నాము, రాసుకున్నాము, ఎందుకు భయాలనే చూసుకున్నాము. మన స్వశక్తి భయాన్ని పోగొట్టడానికి పనికిరాదని అర్థమైంది. ఆత్మవిశ్వాసం అన్న కోడే కూస్తుంది ప్రపంచం, అది పనికి చావటం లేదు. భయం అలాగే ఉంది. ఏమిటి ఇప్పుడు మరి దానికి విరుగుడు ఏమిటి అన్నది మరుసటి పారాగ్రాఫ్ లో బహుశా మరింత మెరుగైన మార్గం ఉండవచ్చునని మేము అనుకుంటాము. ఎందుకంటే మా ఆలోచనలకు మరో ప్రధానమైన ఆధారాన్ని పొందాం. అది ఇన్నాళ్ళు ఏ ఆధారం మీద బ్రతికాము? నాకైతే ఇది వాస్తవం. నేను మీ దగ్గరికి ఏలో మీ మధ్యకి వచ్చే రికవరీ మనస్ఫూర్తిగా కోరుకునే వరకు నా ఆధారం ఏమిటి? నా జీవితం ఏ రైలు పట్టాల మీద నడుస్తుంది? ఏ ఆధారం మీద నడుస్తుంది అంటే స్వశక్తి, నా సామర్థ్యం, నా శక్తి, నా బుర్ర, నా తెలివితేటలు. దాని మీదే నడిపించా జీవితాన్ని. నడిచినంతకాలం నడిచింది. నా తెలివితేటలు తక్కువని కాదు, నా శక్తి ఎంతో కొంత పనికొచ్చింది, పనికి రాలేదని కాదు. కానీ కొంత మేరకే పనిచేస్తుంది. అది సమస్య. కొంతకాలం వెళ్ళాక ఆగిపోయింది నా శక్తి. మరి ఇప్పుడు ఏ ఆధారం నేను ఆశ్రయించాలి? దేన్ని పట్టుకోవాలి నేను ఇప్పుడు?
ఈ ఆధారం భగవంతుణ్ణి విశ్వసించడం, ఆయనపై భారం వేయడం. అది మళ్ళీ చెప్పే కదా, నా శక్తి సరిపోని చోట దాని జాగాలో దేన్ని పెట్టాలి? నేను ఉన్నత శక్తిని పెట్టాలి. ఎందుకు ఉన్నత శక్తిని పెట్టాలి? ఏంటయ్యా అందులో గొప్పతనం అంటే, పరిమితమైన శక్తి సామర్థ్యాలున్న మానవ మాత్రులమైన మేము అనంతుడైన భగవంతుణ్ణి విశ్వసిస్తాము. అది ఆ ఒక్క వాక్యంలో నీకు భగవంతుడికి ఉన్న తేడా అర్థం అవ్వాలి ఎవరికైనా సరే. నేను మానవుణ్ణి, నాకు మహా అయితే 70-80 ఏళ్ళు ఏదో జన్మ దొరికింది, పుట్టాను, పెరిగాను, చచ్చాను. పరిమితమైంది నా జీవితమే, నా జీవిత కాలమే పరిమితమైంది. సరే, ఉన్న నాళ్లలో నా శక్తి సామర్థ్యాలు కూడా పరిమితమైనవి. ఇప్పుడు నేను కొన్ని పనులు చేయగలను, కొన్ని పని చేయలేను. ఈ తెలుగు భాషలో చదవగలను, నా అదృష్టం. ఇంగ్లీష్లో చదవగలను, ఫ్రెంచ్లో పుస్తకం ఇస్తే చదవలేను. పరిమితమైనవండి నా శక్తి సామర్థ్యాలు చాలాను. నా జీవితకాలమే పరిమితమైంది, నా శక్తే పరిమితమైంది. ఇప్పుడు ఇలా కూర్చొని నా కర్మగాలి కప్పు పడింది అనుకోండి మీద, చచ్చానే. అంత పరిమితమైన శక్తి నాది. ఆ విషయం మనం గ్రహించకుండా నేనే సర్వశక్తులు ఉన్నాయి నాకు అని చెప్పి ఒళ్ళు పొగరుతో బయలుదేరుతాం. ఇది మన ఆల్కహాలిజం కాదండి, చాలా మంది మనుషులకు ఉన్న జబ్బే ఇది. మనకు కొంచెం ఎక్కువ పాలు ఉందంతే. అందుకని అది పక్కన పెట్టి భగవంతుడిని విశ్వసించడం, ఆయనపై భారం వేయడం. పరిమితమైన శక్తి సామర్థ్యాలను మానవ మాత్రులైన మేము అనంతుడైన భగవంతుడిని విశ్వసిస్తాము అన్నది చాలా గొప్ప వాక్యం. ఎస్, ఆలివర్. Thank you. We are in the world to play the role he assigns, the role God assigns. I have all kinds of roles for myself that the world doesn't seem to want to give me, like God Emperor, the ruler of the planet. The world doesn't want to give me those roles for some reason. So I'm in the world to play the role God assigns, not the role my ego tries to give me. Just to the extent that we do as we think God would have us and humbly rely on God, does God enable us to match calamity with serenity? So this is a spectrum. To the extent that I rely on God and the extent that I take the actions that God tells me to take, that's the extent that I meet the problems in my life with serenity. So if I put a little bit of faith in God, then I have a little bit of serenity. If I put a lot of faith in God, I have a lot of serenity. Nobody does this perfectly, but this is where spiritual progress comes in. The more I do this, the more serenity I get, the bigger the problems in my life that I can match with serenity. Now, I'm a very fearful person. If my house burned down right now, I would be very afraid. I would not match that calamity with serenity. I'm not a saint, but somebody who is further along the spiritual path than me, they'd say, "Oh, your house burned down? No big deal. You know, my house burned down. Everything I own is gone. That's fine." You know, like they would just trust God. What did I'm sorry to go to the Bible, but Job lost everything and said, "Naked I was born, and naked I die. The Lord gives, and the Lord takes away. Bless the Lord." It's like I don't have that kind of faith. But if I did, if I took those kinds of actions, I would be able to match that kind of calamity with that kind of serenity. You're still muted, I guess. Karan, we need to unmute Romana. Let me try texting him. Mm-hmm. I feel bad because obviously I could keep talking and I could keep saying things, but you're not able to translate them. And it's just, I know. Sorry about it. I'm so sorry, guys. Sorry, నేను గొంతు సవరించుకోవడానికి మ్యూట్ చేసుకున్నాను. I just had to clear my throat. I muted myself. I did not know it would be so difficult to get back. No biggie. సరే, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో చెప్తా. సరే, ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయిద్దాం అన్నాడు. అనంతుడైన భగవంతుడిని ఆశ్రయిద్దాం, మనం పరిమితం. బాగుంది. ఆయన నిర్దేశించిన పాత్రను పోషించడానికి మేము ఈ ప్రపంచంలో ఉన్నాము. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే నేను
అసలు ఎందుకున్నాను ప్రపంచంలో అని చాలా మందికి ఆలోచన రాక తప్పదు. అసలు ప్రతి మనిషికి వస్తుంది, తాగుబోతులకే కాదు, ప్రతి వాడికి వస్తుంది. అసలు నేను ఎందుకున్నాను, ఏమిటో వచ్చాను, పుట్టాను, పెరిగాను, పెరుగుతున్నాం, కొన్నాళ్ళు పోతామని తెలుస్తోంది. అసలు ఏంటి నేను రావడానికి పరమార్థం ఏంటి? సరే ఉన్నప్పుడు ఏదో ఎంజాయ్ చేశాను, కొంచెం తాగాను, కొంచెం ఇచ్చేసాను, అది చేశాను, అది సరే, నువ్వు రాశాను, ఏదో చదువుకున్నావు, లేకపోతే ఉద్యోగం చేసావు, అదంతా పక్కన పెట్టు. అసలు ఎందుకు వచ్చాము, అసలు ఏంటి మానవుడు ఉండడానికి కారణం ఏమిటి అంటే చాలా స్పష్టంగా చెప్పిస్తాడు ఇక్కడ. మరి వాళ్ళు ఏ ఉద్దేశం ఏంటో చెప్పాడు. ఆయన నిర్దేశించిన పాత్రను పోషించడానికి మేము ఈ ప్రపంచంలో ఉన్నాము. వినయంతో ఆయన ఆజ్ఞలకు బద్ధులమై ఆయన కోరుకున్న రీతిలో వ్యవహరించడం ద్వారా విపత్తులను ప్రశాంతతతో అధిగమించే సామర్థ్యాన్ని భగవంతుడు మనకు కలగజేస్తాడు. అబ్బో, చాలా పెద్ద వాక్యం. ఇప్పుడు ఏంటో వినయంతో, మొదటి విషయం వినయం ఉండాలి. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై, అది భగవంతుని ఆజ్ఞని వినడం నేర్చుకోవాలి. ఫస్ట్ వినయం ఉండాలి దానికి. విని తర్వాత ఏం చేయాలట, ఆయన కోరుకున్న రీతిలో వ్యవహరించాలి. సో చర్యలు, మనం చేసే పనులు భగవంతుని గాడ్స్ విల్ అంటారు కదా మన ప్రోగ్రామ్ లో. భగవంతుని ఇచ్చే ప్రకారం మనం కానియాలి పని. కానిస్తే నిజంగా అలా చేయగలిగితే, ఇదంతా మనం పవిత్రులం కావాలని ముందే చెప్పాడు కదా. ఇదంతా నిజంగా అందరూ చేసేస్తున్నారు ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు అనుకుంటే అది ఒట్టి కల్లా. ఎంతవరకు చేయగలము, టు ద ఎక్స్టెంట్ దాట్ అన్నాడు ఇంగ్లీష్ లో. అందుకే ఈ పని మనం ఆయన ఆజ్ఞని ఎంత మేరకు విని మనం దాన్ని ప్రకారం నడుచుకోగలము, అంత మేరకు విపత్తులను ప్రశాంతతతో అధిగమించే సామర్థ్యాన్ని భగవంతుడు మనకు కలగజేస్తాడు. సో నువ్వు ఎంత ప్రోగ్రామ్ చేసి, ఎంత భగవంతుడి మీద విశ్వాసం ఉంచి దాని ప్రకారం నడుచుకోగలవు అన్నది నీకు పరీక్ష, ప్రోగ్రామ్కే పరీక్ష. అది అప్పటికి భయం ఉండడానికి తావు లేదంటాడు. ఇది ఇంతకీ ఇప్పుడు ఇదంతా భయంతో మొదలైంది కదా గొడవంతా. భయానికి విరుగుడు ఏమిట్రా అంటే భగవంతుడి మీద భారం. ఇంకా భయం ఏముంది? తావుంది అనుకోండి, మనం భయపడాల్సింది ఏమీ లేదు, దేవుడే చూసుకుంటాడు. బతుకుండగా చూసుకునేది ఆయన, ఎప్పుడు పోయినప్పుడు కూడా వాడే చూసుకుంటాడు. వాడితో వాడి మీద పడేసే మరి పడేసే సామర్థ్యం నీలో ఉందా? అలా చేయగలవా? అలా చేస్తే ఇంక చావు భయం పోయినట్టే. సో ఊరికే భగవద్గీత పారాయణమో, బైబిల్ పఠనమో, నువ్వు ఏ పుస్తకంగా వస్తే ఆ పుస్తకం తీసుకో. నీకు నచ్చిన మతపరమైన గ్రంథమో లేకపోతే ఆధ్యాత్మికమైన గ్రంథం ఏదో ఒకటి తీసుకో. చదవడం కాదండి, అది నువ్వు కార్యాచరణలో పెట్టగలవు. అది ముఖ్యమైన విషయం. ఇప్పుడు పుస్తకం ఆయన కూడా బైబిల్లో జోబ్ అని అతని గురించి చెప్పాడు. జోబ్ ఏమన్నట్ట, భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు, నేను పోగొట్టుకుంది ఏమిటి, నేను సంపాదించింది ఏమిటి, అసలు నాదేముంది, అంతా అయిందే కదా అన్నట్టు. బైబిల్లో ఉంది అది, నేను చదువుకోలేదు మరి బైబిల్. కానీ అలాంటివి చాలా నా మతంలో నాకు తెలుసు ఉదాహరణలు. ఎటు చెప్పేది ఏంటంటే వాడు వీడు అని కాదు, ఈ గ్రంథం ఆ గ్రంథం అని కాదు, అన్ని చెప్పేవో అవే. నువ్వు చదివి దాన్ని ఆచరించగలవా గురు అని అడుగుతున్నాడు ప్రశ్న. ఇక్కడ బిగ్ బుక్ లో అడిగే ముఖ్యమైన ప్రశ్న ప్రతి చోట ఏంటంటే, పుస్తకాలు కాదా కార్యాచరణ ముఖ్యమని చెప్తూనే ఉంటాడు, మధ్య మధ్యలో గుర్తు చేస్తుంటాడు అనమాట. ఆయన కోరుకునే రీతిలో వ్యవహరించడం ద్వారా ఎంత మేరకు చేసామో అంత మేరకు విపత్తుని ప్రశాంతతతో అధిగమించగలవుట. విపత్తులు వస్తూనే ఉంటాయి జీవితంలో. నేను నిజంగా అలా చేయగలనా? లేదండి, నేను భయం నిండిన వాడిని. ఇప్పుడు వాళ్ళు వారు చక్కటి ఉదాహరణ చెప్పారు. పిల్లలు మాడుతూ ఇల్లు కాలుతోంది అనుకోండి, ఆ భగవంతుని మీద ఆధారం వేసాను, మెల్లిగా ఏమాత్రం చలించకుండా నడుచుకుంటూ బయటికి వెళ్ళగలనా, పరిగెడతానా, అరుస్తానా? అమ్మ పిచ్చి భయం ఏది నాకు. అది సమస్య. ఎందుకంటే నాకు ఇంకా పూర్తిగా భగవంతుడి మీద నమ్మకం లేదు. అది. ఎస్, ఆలివర్. Thank you. We never apologize to anyone for depending upon our creator. So I used to think the word apologize meant like saying sorry, like I'm sorry I believe in God. What they mean is an older use of the word apology, which is like apologetics, which is defense of God. So it means to debate. Like, oh, you're an atheist? Well, I'm a believer, and let me argue with you about why you're wrong and I'm right. We don't have to do that. We don't argue about this stuff. We don't bicker with people. You don't believe? Okay, good for you. That's what we're looking for.
Yeah, sorry. We can laugh at those who think spirituality is the way of weakness. Again, it doesn't mean laugh at them in the face. It just means brush them off. Like 'cause if I laugh in your face, that's not you're not going to take that very well. Paradoxically, it is the way of strength. So spirituality is the way of strength, not the way of weakness. The verdict of the age is that faith means courage. If you look at human history, if you look at the people who have had faith in things and what they have gone through versus people without faith, well, all men of faith have courage. They trust their God. So the people who have had faith have done things that those without faith could never even dream of doing. An example I give, and I'm sorry this is kind of a long segue, and we're close to the end of the hour, but there's a concentration camp in World War II called Auschwitz, and the commander of that camp was a man named Rudolf Haas. He was a horrible human being. He was a horrible person. He was a mass murderer. At the end of the war, he was executed by the Soviets. But before he was executed, he had a chance to write his memoirs, and I read them because I'm a sick person. And they are a demon's catalog of, making fun of people that he's killing and stuff like that. But there's one group of people that absolutely terrifies him, and they are Jehovah's Witnesses. Jehovah's Witnesses are a branch of Christianity that is extremely insular and extremely pacifistic. And in Nazi Germany, even though they were Germans, they put them in camps because they wouldn't obey orders. They wouldn't contribute troops to the front. We don't think that this nation matters. They think that no nation matters, that only thing that matters is God. So they all end up in concentration camps. And what the Germans would typically do is they would kill someone in front of you so that you're scared and you do what they want you to do. They rule by terror. And so they tell one of the Jehovah's Witnesses, we're going to kill you. And the Jehovah's Witness, according to Rudolf Haas, the person who did this, they would blink and say, you're going to kill me? And be like, yes, we're going to kill you. And he would tell his friends, and they would all start jumping for joy, trying to shake his hand, saying, kill me too, kill me too. They all wanted to die. And they would run to the firing line. They would run to a place where they're going to get killed. They were so happy because they were in total faith that that was the day that they were going to die and meet God. Now, the Nazis ruled by fear. They had no mechanism for dealing with this kind of faith. It just totally destroyed every tool they had. And Rudolf Haas was scared of these people, because he could not control them. And he didn't have anyone in his entire apparatus of murderers and thieves who had anything like this kind of courage. So, I think about them and I think about the things I'm afraid of, like losing my job or getting hit by a car. It's like these people had so much faith that they knew they were going to die over nothing. And they were so happy to be with God that they were eager and looking forward to it. Do you want to translate all that? Yes. Incidentally, the Gandhi, not that I wish to say that, but his suggestion was that the Jewish people should willingly walk into these concentration camps and say, you know what, I'm unafraid to die. And he was sure that spiritual strength would break the Nazis. This is what he believed in. But it was easy to say from far away, right? So, and if you're not one of them, the British, though. So the Satyagraha, kind of. Anyway, but the bottom line is, spiritual strength. You're so right. Yeah. ఎనీవే ఇప్పుడు ఆయన చెప్పిన ఉదాహరణ ఒకటి చాలా బాగుంటే నేను మాట్లాడా కానీ ఇంతకీ ఇప్పుడు ఏమన్నాడు, విపత్తులను ప్రశాంతతో అధిగమించే సామర్థ్యం అన్నాడు కదా. సృష్టికర్తపై ఆధారపడడం గురించి మేము ఎవరికి క్షమాపణలు ఇచ్చుకోము. ఆధ్యాత్మిక చింతన అనేది ఒక బలహీనత అని భావించే వారిని చూసి మేము నవ్వుకోవడం తప్ప మరేం చేయలేం. అది నవ్వుకోవడం అంటే వాళ్ళని చూసి వెకిరించడం కాదు, వీడు అనేది. నవ్వు ఊరుకుంటాం, సర్లే వాడు బాధపడదే. క్షమాపణలు చెప్పడం అంటే క్షమాపణలు కూడా కాదండి. మనం అంటే ఎందుకురా నిన్నటి వరకు ఇలా ఉన్నాం, మరి వాళ్ళు దేవుడిని నమ్మకం, దేవుడికి దండం పెట్టుకుంటున్నావు, బొట్టు పెట్టుకుని వస్తున్నావు, ఏంటి నీ కథ ఏంటి అని ఎవరిని అడిగితే మనం ఏం పెద్దగా వాదించి చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. అది వాడి ఉద్దేశం. క్షమాపణ అంటే ఏదో వాళ్ళ కాళ్ళ మీద పట్టడం గురించి కాదు. అంటే నువ్వేదో వివరణ చెప్పాలి అని అనిపించక్కర్లేదు నీకు. నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి నేను ఇందుకు దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుడు నాకు చేసి పెడుతున్నాడు అని చెప్పి చిట్టపత్రం అంతా మరొకరికి చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఓకే, నువ్వు నీ దేవుడి నమ్మకం నీది. ఈ నమ్మకం ఉన్నవాడు ఈ రావణ పిచ్చాడు అని అనుకున్నారనుకోండి, అనుకొని వాళ్ళని చూసి నవ్వుకొని వదిలేసాయి అంటాడు.
విరుద్ధంగా కనబడిన శక్తిని చేకూర్చుకోవడానికి ఇదే అసలైన మార్గం. విరుద్ధంగా ఎందుకు కనిపించింది? విరుద్ధం ఏంటి ఇక్కడ? వైరుధ్యం ఏంటి? ఈయన అనేది ఏంటంటే బిల్లు, ఒకవైపు శక్తిని పొందుతున్నావు అంటావు, శక్తి సమకూర్చు. శక్తి ఎలా సమకూర్చుకుంటున్నావు? నాకు శక్తి లేదు అని ఒప్పుకోవడంలోనే నీకు బోల్డ్ శక్తి ఉంది. ఆయనకి మొత్తం పూర్తిగా అప్పచెప్పడంలో, భగవంతుడికి అప్పచెప్పడంలో నీకు శక్తి వస్తుంది అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం అండి బాబు? నేను అసలు శక్తిహీనుండి అని ఒప్పుకుంటే అందులోంచి శక్తి ఎలా పొంగుకొస్తుంది నాకు అర్థమై చావట్లేదు అంటాడు. దైవాన్ని విశ్వసించడం అంటే ధైర్యాన్ని పొందడం అనేది యుగ యుగాలుగా ఇవ్వబడిన తీర్పు. ఇక్కడ ఏంటంటే చరిత్ర వైపు చూపించాడు. చూపించి ధైర్యాన్ని పొందడం అంటే భగవంతుడికి అప్పచెప్పడమే అంటాడు. విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటారు. వారు భగవంతుడిని విశ్వసిస్తారు. మేము భగవంతుని గురించి వివరణనివ్వము. దానికి బదులుగా తానేమి చేయగలడో మా ద్వారా ప్రదర్శించాలని కోరుకుంటాము. మేము ఇలా ఉండాలని ఆయన కోరుకున్నాడో, మేము ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో ఆ విధంగా ఉండేలా మా దృష్టిని మళ్లించమని కోరుకున్నాం. అలా కోరుకున్న తక్షణమే మాకు భయాన్ని అధిగమించడం ప్రారంభించాము. దీనికి చరిత్ర గురించి ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడంటే, మన రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీలో సరే హిట్లరు ఆ, సర్వశక్తులు కలిగి ఉన్న ఒక నాయకుడిగా తయారయ్యాడు, ఘోరమైన నియంతగా తయారయ్యాడని మనకి చరిత్ర చెప్తారు. సో ఆయన ఏం చేశాడు? 60 లక్షల మంది జూయిష్ మతానికి చెందిన వాళ్ళని చంపేశాడు. స్వయంగా చంపలేదు, బట్ ఆయన ఆయన చెప్పడం మేరకు జరిగింది. ఎలా జరిగింది? వీళ్ళందరినీ కూడా కొన్ని క్యాంప్స్ లో పెట్టారు. వాటిని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటారు. వాళ్ళందరినీ గుమికూడించి వీళ్ళందరినీ లోపలికి పంపించి ఒక గదిలో పంపించి ఒక ఆ, విషపూరితమైన విషవాయువుని వదిలితే వాళ్ళు పాపం అది పీల్చి చచ్చిపోయారు. కొంతమందిని కాల్చి చంపేశారు. చాలా దారుణంగా మనుషుల్ని ఎలా అయితే అసలు ఆ, ఉండకూడదో అలాగా ఘోరంగా చంపాడు. 60 లక్షల మందిని చంపడం అంటే వాడు ఎంత క్రూరుడో ఆలోచించాడు. సరే, వాడి కింద పనిచేసేవాడు ఉన్నారు కదా, వాడు ఒక్కడే చంపలేదు కదా. చాలా మంది వాడికి సహకారం చేసిన వాళ్ళు, వాడి కింద అనుచరులు చాలా మంది ఉన్నారు. వాడిని నమ్మేవాళ్ళు. నమ్మి వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చంపాలి అంటే చంపడానికి సిద్ధపడ్డారు. అందులో ఒకటి హాస్ అని ఒకడు ఉన్నట్టు, రుడాల్ఫ్ హాస్ అని. వాడు సరే చివరికి వాడిని రష్యా వాళ్ళు పట్టుకున్నారు. రష్యాను అమెరికా కలిపి యుద్ధం గెలిచినప్పుడు పట్టుకుని వాడిని చంపారు. అంటే ఉరివేసి చంపారు. ఉరివేసి చంపే ముందు జైల్లో ఉన్న కాలంలో వాడి ఆత్మకథ రాసుకున్నట్ట. ఆ పుస్తకం ఏమో ఆలివర్ చదివాట. ఆ బుక్ చదివితే అందులో ఏముంది? వాడు ఎంత దరిద్రుడో తెలుస్తుంది. ఎందుకంటే వాడు చచ్చేప్పుడు కూడా వాళ్ళలో పశ్చాత్తాపం చాలా తక్కువ ఉంది. వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళని చంపాలి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళని చంపాలి అట్లా రాసుకొని అందరి గురించి వెక్కిరింతలు, అందరినీ అవమానాలు నిండి ఉంది ఆ పుస్తకం. అయితే ఒకళ్ళంటే వాళ్ళకి భయం ఉంటా. ఎవరంటే ఈ జెహోవాస్ విట్నెసెస్ అని ఒక తెగ ఉంది క్రిస్టియన్స్ లో. వాళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారంటే వాళ్ళు యుద్ధం చేయమన్నట్టు. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు జూయిష్ వాళ్ళతో పాటు క్యాంపులో వేసేట్టు. వీళ్ళు వేసి వాళ్ళని, ఒరే నేను చంపేస్తారా నువ్వు నా ఆజ్ఞ పాటించకపోతే అంటే, ఈ హాస్ అన్న వ్యక్తి, నన్ను చంపేస్తావు అయితే మా వాళ్ళు కూడా వస్తారు, మమ్మల్ని అందరినీ కలిపి చంపేయంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా చంపేయన్నారు. ఇదేంటి చావుకి ఇంత ఉత్సాహం ఏంటి అంటే, వాళ్ళ విశ్వాసం ఎంత బలమైందంటే చంపేస్తే వెంటనే నేను దేవుణ్ణి కలుస్తాను అన్న విశ్వాసం వాళ్ళలో పరిపూర్ణంగా ఉందిట. అంటే వాళ్ళలో చావు భయం కూడా పూర్తిగా పోయింది. అంత బలమైన విశ్వాసం వాళ్ళ హృదయం నిండా ఉన్నత శక్తి మీద, వాళ్ళ ఉన్నత శక్తి మీద వాళ్ళకు ఉంది. అది చూసి వీడికి భయం వేసింది. వీడు అంటే 60 లక్షల మంది చంపిన వాళ్ళల్లో క్రూరుల్లో వీడొకడు. వీడిని చూస్తే ప్రపంచానికి భయం. అసలు వీళ్ళ నియంతృత్వానికి ఆధారమే భయం. భయంతోనే ప్రజలందరూ గడగడ వణికిపోతున్నారు. అలాంటప్పుడు వీళ్ళేమో చావుని ఆహ్వానించి చాలా ప్రశాంతంగా, ఇందాక చెప్పాడు కదా, విపత్తిని మనం ప్రశాంతతతో అధిగమించగలమని చెప్పాడు చూడు, అలా ఉన్నారట. వాళ్ళని చూసి వీడికి భయం వేసింటారు. వారిని వీళ్ళని ఏం చేయగలం అని. ఎందుకంటే నియంతకి భయపడిన వాడిని చూస్తే ఏం చేయాలో తెలియదు.
భయపడేవాడిని అధిగమించడం ఎవడైనా చేయగలడు. ఇప్పుడు నేనైనా మీరు భయపడిన కొద్దీ మిమ్మల్ని మీ మీద నేను జులుం చేయడం చాలా సులభం. మీరు అసలు భయపడకపోతే మీ కళ్ళల్లో భయమే కనపడకపోతే నాకు ఏం చేయాలో తెలియదు. నా యంత్రాంగం అంతా మొత్తం దెబ్బతింటుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాడు? ఇందాక చెప్పాడు కదా ప్రస్తావనలో. ఇప్పుడు ఈ ప్రస్తావన ఏమిటిది? యుగ యుగాలుగా ఇవ్వబడిన తీర్పు ఏంటి? దైవాన్ని విశ్వసించడం అంటే ధైర్యాన్ని పొందడమే అని. విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటారు, వాళ్ళు భగవంతుడిని విశ్వసిస్తారు అన్నదానికి ఆధారంగా చెప్పాడు. Should we stop here? We'll pick it up later, right? 9 o'clock, right? Okay, so we never apologize for God. We'll start next week. Yeah, because we'll go through the para again, but this is a lovely paragraph, so Yeah. we should Okay, go we'll start at the beginning of it. That's fine. because we're out of time. That's right. And I Yeah, also have a you have bunch to of go. Yeah, so no questions today, yes. right? I don't know, Karan. If he wants to do, I can check out and he can do the questions because Okay, the thing is, I have graduating seniors, college graduates, no and worries. their parents, all kinds of interesting stuff going on. We'll just It's close with the graduation response. week. Yeah. Oh, nice. Hectic. Thank you for coming on. No. I would not do this. Thanks. Hey, Karan, Uh, where the heck is Karan? Karan keeps disappearing today. mhm. I am responsible to anyone anywhere reaches out for help with the hand of A. Always to be there for that. I am responsible. So సరే, ఈ వాటికి ముగించుకుందామండి. ముగిస్తూ మళ్ళీ మనం బాధ్యతను తలుచుకుంటూ ఏమన్నా చెప్పుకుంటాము ఏ మీటింగ్ లో, అదే చెప్పుకుందాం. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుణ్ణి. ఇది మన బాధ్యత గురించి మనకి జ్ఞాపకం చేస్తూ